అతను ఎవరైతే వాయిస్ రికార్డ్స్ సురేష్ అన్న అతను ఉన్నాడో అతనికి ఆ రోజు అతను 2 రోజులు ప్రవర్తించిన తీరు ఆ వాయిస్ రికార్డులు కూడా తీసుకున్నాం మేము. ఆ వాయిస్ రికార్డులు సమయం వచ్చినప్పుడు బయట పెడతాం జరుగుతుంది. దాంట్లో మేము ఎట్లా వాడుకోవాలి, దీన్ని బెయిల్ కోసం ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇన్సిడెంట్ని అని అతని వివరాలు అతను చూస్తే చాలా ఇండిఫరెంట్గా ఉన్నాయి. సో అతనే దీని అంతటికీ అతను మొత్తం అంతా ఆ కమ్యూనికేషన్కి గ్యాప్కి అతను వెళ్ళి అతనికి ఏమి అతను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. సరే హెల్త్ అంటే కంపల్సరీగా వెళ్ళాలి అతను. తర్వాత హెల్త్ కూడా చాలా అన్ని నిమ్స్లో కూడా పాజిటివ్ రిపోర్ట్, మంచి రిపోర్ట్స్ వచ్చినాయి ఆయనకి, కండిషన్ స్టేబుల్. బట్ మాకు ఈ సురేష్ అతను మాట్లాడిన వాయిస్ రికార్డు విన్నాక మా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ సీజ్ చేసాం. అతనే ఈ యొక్క ప్లాన్ చేసి, లేకపోతే బాలానగర్ కేసు ఏంటండి, ఇది లగచర్ల కేసు అని అందరికీ తెలుసు. బాలానగర్ కేసు అని చెప్పి బాలానగర్ పోలీసుల్ని సైబరాబాద్ పోలీసులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక దీంట్లో పోలీసులు మేమంటే రైతులు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రైతులు బేడీలు అనేది ఎట్టి పరిస్థితుల్లో వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా అందరి ఎస్పీలు మాది చాలా ఎన్నోసార్లు డీజీ గారు కాన్ఫరెన్స్లు వీటిలో చెప్తారు. కాబట్టి ఇది కేవలం మిస్కమ్యూనికేషన్. వీ థింక్ దట్ సురేష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ స్టిల్, ఆ వాయిస్ రికార్డు బట్టి. సో దాన్ని బట్టి అదే తప్ప ఇది మాకే తెలియనప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? నేను పట్నం నరేందర్ రెడ్డి గారు, మోగమూని సురేష్, సో ఇంకొక నలుగురిని మన కస్టడీ తీసుకుంటున్నాం. దాంట్లో లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రోజు కొంత లిక్కర్ రావడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ఈ ముందస్తు 1 or 2 days ముందు ఏ విధమైన ప్లాన్ జరిగింది, ఏదైతే అతను హైదరాబాద్లో మణికొండ నుంచి ఎవరెవరు వచ్చారు, రాత్రిపూట మోటార్ సైకిల్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా మా ఇన్వెస్టిగేషన్ తేలినాయి. సో ఇవన్నీ కూడా మేము అన్నీ తీసుకుంటాం. కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాల్సిందే. చేయకపోతే బెయిల్ క్యాన్సిల్కి మేము పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇమీడియట్గా ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషనే సఫిషియెంట్. బట్ ఆయన కంపల్సరీగా పాస్వర్డ్ చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే దాంట్లోంచి చాలా కాల్స్ వెళ్ళినాయి. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి. ఇప్పుడు ఒకరిని విరిగించాలి, ఒకరిని ఇరిగించడం అనేది ఉండదండి. అది పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తున్నాడు, ఆయన నా ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు. ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నాయే ఉండదండి. అది ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరి పేర్లు వస్తాయో, ఎవరి పాత్రలు ఉంటాయో, ఎవరి కుట్రలు ఉంటాయో ఎవరికి తెలియదు. అది అట్లాగే ఒకసారి ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లన్నీ కూడా కరెక్ట్ అని కూడా చెప్పలేము, కొంతమందిని తీసేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా పటిష్టమైన టెక్నికల్ ఎవిడెన్స్, ప్రత్యక్ష పరోక్ష ఎవిడెన్స్తో ఉన్న దర్యాప్తు ప్రకారం షార్ట్ షీట్ వేసేటప్పుడు లేకపోతే అరెస్ట్ చేసేటప్పుడు ఎవరి యొక్క పాత్ర ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎక్కడో వెళ్ళి ఒక మర్డర్ ఎక్కడి నుంచో పెట్టి ఆపరేట్ నలుగురిని పంపిస్తాడు సుఫారీ ఇచ్చి, ఎఫ్ఐఆర్లో లేదంటే అతను ఎట్లా నలుగురిని అరెస్ట్ చేసామంటే మెయిన్ అక్యూజ్డ్ ఆయనే. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ లేకపోవడం ఏంటి, 27వ తారీఖున ఆయన మాట్లాడే తీరు కొట్టండి, అది చిన్న శాంపులే, దీనికి 4 రెట్లు ఉంటాయి. సేకరణ చేసిన ఇన్సిడెంట్ అంటే ఏంటి అర్థం? సేకరణ ఇన్సిడెంట్ మీరు అందరూ చూసే ఉంటారు, ఎంత వైలెంట్గా ఉంది అది. దానికి 4 రెట్లు అంటే ఏంటి అర్థం? సేమ్ రియాలిటీలో తెలిసిపోయింది. లగచర్లలో లేకపోతే కలెక్టర్ గారు ఎన్నో చూసాం. నేను పోలవరం, నేను ఎడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఈస్ట్ గోదావరి చేసాం 3 ఏళ్ళు. అక్కడ కూడా భూపతిపాలెం, పోలవరం, బోర్డెన్ ప్రాజెక్టులు ఉన్నప్పుడు అక్కడ ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, సాయంత్రం వరకు చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు, అలిగేవాళ్ళు, ఆర్గ్యుమెంట్లు ఉండేవి. ఇవి తీసుకెళ్ళిన వాళ్ళే, ధనా కొట్టేసింది వాళ్ళే, ఇంతంత రాళ్ళు. ఏ పొరపాటున తల తగిలితే ఏమైపోద్ది ఫ్యామిలీ? ఒక కలెక్టర్ గారు ఎంత చెడ్డ పేరు వచ్చేది రాష్ట్రానికి, లాండ్ ఆర్డర్కి పోలీసు ఎట్లా ఉండేది. అది ఒక 2 minutes ఆయన మంచి మనసుతో వెళ్ళాడు ముందు, మ్యాగ్నానిమిటీ, ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో. పోలీసును వాడకూడదనే దాన్ని ఫస్ట్ నుంచి కూడా పోలీసులు ఫోర్సు వాడకూడదనే దృక్పథంతోనే ప్రభుత్వం ఉంది. కలెక్టర్ గారు కూడా అదే అన్నారు. మేము పోలీసులు రోడ్డు బండ తాండాలో సేకరణ ఇష్యూలో కూడా మేము ఏదన్నా గట్టిగా ఉందంటే లేదండి, లేదు, రైతులు అండేది వాళ్ళకు కోపం ఉంటుంది, భూమి మీద ఇది ఉంటుంది, కాబట్టి మేము చెప్పుకుంటాం తప్ప
మీరు పోలీసు గట్టిగా ఉండటం కానీ అట్లా ప్రత్యక్ష పరోక్షంగా మీ ఇంటర్ఫీరెన్స్ ఉండొద్దని చెప్పారు. బట్ ఇది చట్ట ప్రకారం మేము కేసు ఆయన వీడియోలో ఉన్నాయి, ఆయన అటాక్ చేశారు. ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్ స్టేట్లో పెన్ డౌన్ చేయటానికి రెడీ అయిపోయింది. సో కలెక్టర్ గారు చాలా మంచి ఆయన, గుడ్ గవర్నెన్స్. కాబట్టి నా మీద అంత దెబ్బలు తగలలేదు, మీరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, కానీ నా మీద ప్రయత్నమే జరిగింది అటాక్ అని చెప్పడం వల్ల అది ఒక ఉపద్రవం తగ్గింది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అది. సో ఒక కలెక్టర్గా అలా జరిగితే ఇంకా వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్? సో డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ విషయంలో, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ విషయంలో చట్టబద్ధంగా తీసుకునే చర్యల్లో ఎటువంటి ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎటువంటి అలసత్వం ఉండదు, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా. దీంట్లో లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే అమాయకుల్ని ఎవ్వరూ భయపడక్కర్లేదు. అట్లాగే సేమ్ టైం దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు.